హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలులో ఉన్న కోట సత్తమ్మ ఆలయం అత్యంత ప్రసిద్ధి అయిన శక్తి క్షేత్రం. సుమారు 11వ శతాబ్దానికి చెందిన స్వయంభూగా వెలిసిన త్రిశక్తి స్వరూపిణి ఈ అమ్మవారు. ఈమె కోటను ప్రజలు రక్షించే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాదండి, ఇది 11వ శతాబ్దపు తూర్పు చాళుక్యుల కాలం నాటిదని చెప్తారు. రాజులు కోటను రక్షించే దేవతగా కోట సత్తెమ్మగా ఈమెను వెలిసిందనే నమ్మకం. ఏది ఏమైనా ఈమె స్వయంభు, తనంతట తానుగా వెలిసిన విగ్రహం. కోట సత్తమ్మ టెంపుల్ అంటే చాలా ప్రసిద్ధి చెందింది. 1934 ఈ ఆలయంలో ప్రతిష్ఠ చేశారు. కోట సత్తమ్మ అమ్మవారు శంకు చక్రాలు గదను ధరించి అభయ హస్తాలతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ప్రతి ఏటా మార్గశిర పౌర్ణమి నుండి సుమారు నెల రోజుల పాటు ఇక్కడ జాతర తిరునాళ్ళు చాలా ఘనంగా జరుగుతాయి. అంతేకాదు, అమ్మవారు గుడి గోపురం చూడాలి అంటే ఏకదం తల మొత్తంగా పైకెత్తి చూడాలి. అంతేకాదు, 2 రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆదివారం మంగళవారం ఆలయాల్లో భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. ఈ కోట సత్తమ్మ సత్యం పలికే తల్లిగా, యజ్ఞోపవీతధారిణిగా, ముస్లింల ఇంటి ఆడపడుచుగా, భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా కోట సత్తమ్మని పూజిస్తారు. త్రిశక్తి స్వరూపిణిగా పిలిచే ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. స్వయంభూవుగా కొలువు తీరిన అమ్మవారికి ఏడాదికోసారి నిర్వహించే తిరునాళ్ళు చూడాల్సిందంటే తరించాల్సిందే. అంతేకాదు, కోట సత్తమ్మను త్రిశక్తి స్వరూపిణిగా పిలిచే ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభములు కలుగుతాయని స్వయంభూవుగా కొలువు తీరిన అమ్మవారికి ఏడాదికొకసారి జరిగే తిరునాళ్ళు తప్పనిసరిగా చూసి తరించాలంట. ఈ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో తిమ్మరాజుపాలెంలో ఉంటుంది అమ్మవారు ఆలయం. అంతేకాదు, ఈ ఆలయం చూస్తుంటే చాలా అందంగా ఉంటుంది. అమ్మవారు 10 అడుగుల ఎత్తుతో సకల ఆభరణాలతో పాటు యజ్ఞోపవీతాన్ని ధరించి భక్తులకు దర్శనమివ్వడం విశేష. స్థానికులకు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్ళు తమ ఇలవేల్పుగా ఆడపడుచుగా కొలిచే కోట సత్తమ్మ ఇక్కడ కొలవదీరి ఉంటుంది. ఒకప్పుడు నిడదవోలును నిరవజ్యపురం అని పిలిచేవారు. ఈ ప్రాంతానికి రుద్రమ్మదేవి భర్త అయిన వీరభద్ర చాళుక్యుడు పాలించేవాడు. నిడదవోలులో కోటగా ఏర్పరచుకొని అనేక యుద్ధాలు చేసేవాడు. ఆ కోటలోనే అమ్మవారు స్వయంభూగా వెలిసిందని, కాలక్రమేపీ కోట శిథిలం కావడంతో అమ్మవారి విగ్రహం కనుమరుగైందంట. అలా అదృశ్యమైన అమ్మవారు 1934 నిడదవోలు మండలంలో తిమ్మరాజుపాలెనికి చెందిన దేవులపల్లి రామ్మూర్తి శాస్త్రి అనే భక్తుడి పొలంలో బయటపడిందంట. దొరికిన విగ్రహం ఆ పొలంలోనే ఉంటుందని పూజలు చేసేవారు. కొన్నాళ్ళు ఆ భక్తుడికి అమ్మవారు కళ్ళలో కనిపించి ఆలయ నిర్మాణం ఆదేశించడంతో తన పొలంలోనే కొంత భాగాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయించి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించారట. అప్పటి నుండి నేటి వరకు కోరికలు తీర్చే కొంగు బంగారుగా, వరాలిచ్చే చల్లని తల్లిగా అమ్మవారిని పూజిస్తారు భక్తులు. చూసారా అండి, అమ్మవారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అసలు సాక్షాత్తు అమ్మవారు ఎంత ద్వేద్వీపమానంగా ఉన్నారో. ఈ అమ్మవారు ఉత్సవ విగ్రహం, కోట సత్తమ్మ ఉత్సవ విగ్రహం. ఈ ఉత్సవ విగ్రహమే ఇలా ఉంది అంటే అసలు విగ్రహం ఎలా ఉంటుందో ఇంకా మనం చెప్పనక్కర్లేదు. సో చూసి మనం కూడా తరించేద్దాం. అంతేకాదు, ఈ వేడుకల్లో చివరి రోజు ఆలయ ఆవరణంలో నిర్వహించే గరగోత్సవం వర్ణించేందుకు మాటలు. అలా ప్రత్యేకంగా జరిగే బాణాసంచార వేడుకలు తిలకించేందుకు అనేక ప్రాంతాల నుండి జనం తరలి వస్తారు. అమ్మవారిని దర్శించుకోవడంతో వెనక్కి తిరిగి వచ్చే భక్తులు సంతానం లేనివారు ఈ ప్రాంగణంలో ఉన్న సంతాన వృక్షాన్ని పూజించి ముడుపులు కడతారు. ఇక పిల్లలు కలిగిన వారు అమ్మవారి సన్నిధికి వచ్చి నామకరణ చేయడంతో పాటు తులాభారము, మొక్కులు తీర్చుకోవడము ఆసక్తి చూపిస్తారు. అలాగే వివాహం కానివారు అమ్మవారిని పూజించి వివాహం అయ్యాక మళ్ళీ వచ్చి ప్రత్యేకమైన మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ కనిపిస్తుంది. ఈ వేడుకలుగా అంతా కూడా చాలా గరగోత్సవం అనేది చాలా పవిత్రమైనది. కోట సత్తమ్మ ఆలయానికి రైల్లో రావాలంటే భక్తులు నిడదవోలు రైల్వే స్టేషన్ దిగి అక్కడ నుండి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈవిడ అసలైన
అమ్మవారు కోట సత్యమ్మ విగ్రహం చూడండి ఎంత నిండుగా, ఎంత ద్వేద్వీపమానంగా ఉందో. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు. అసలు అమ్మవారిని చూస్తే అనిపిస్తుంది ఇంత చక్కటి అమ్మవారు దివ్య మంగళ రూప దర్శనం మనకింత బాగా అయిందని. అంతేకాదండి, ఆలయం కట్టడాలు కూడా చాలా బాగుంటుంది. విశాలమైన ప్రశాంతమైన చక్కటి పొలంలో కట్టుంటారు. అసలు ఇంతకు ముందర చూసారా విగ్రహం ఎంత బ్లర్గా వచ్చిందో. పూర్వం అమ్మవారికి ఫోటో తీస్తే అసలు వచ్చేది కాదంట. కానీ రాను రాను ఎందుకనో తెలీదు, అమ్మవారి భక్తులకు దర్శనం ఇవ్వాలనే ఆలోచనతోనో లేకపోతే అందరూ చూడాలనో తెలియదు, కానీ ఇప్పుడిప్పుడైతే ఫోటో వస్తుంది. అమ్మవారి సింహవాహనం. అమ్మవారి ఆలయం చూడడానికైతే 2 కండ్లు చాలవు. నలుమూలలా ఎంత చూసినా అమ్మవారు తనివి తీరదు. ప్రశాంతమైన వాతావరణం. గుడి గోపురం ఆకాశ శిఖరానికి తగిలే అంత పెద్ద గుడి గోపురం చూడ్డానికి చాలా మనోహరంగా ఉంటుంది. విశాలమైన ఇంత పెద్ద కోట సత్తమ్మ ఆలయం చూడాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. అంతేకాదు, భక్తులు కలలో కనిపించి ఆలయ నిర్మాణాన్ని ఆదేశించి తన పొలంలోనే కొంత భాగంలోని ఆలయం నిర్మించాలని కేటాయించి విగ్రహం అక్కడే ప్రతిష్ఠించారట. అప్పటి నుండి నేటి వరకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వరాలిచ్చే చల్లని తల్లిగా అమ్మవారిని పూజిస్తారు భక్తులు. ఫ్రెండ్స్, మీకు కూడా వీలుంటే ఒకసారి దర్శనం చేసుకోండి కోట సత్తమ్మ.